ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఆర్గనైజ్ చేసిన ఈ ఎక్స్పో ఏదైతే ఉందో 2025 చాలా సక్సెస్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ గ్రోత్, ఎంఎస్ఎంఈ గ్రోత్కి యాక్సిలరేషన్గా ఇది పనికొస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన విజన్ కానివ్వండి, ఆయన వర్కింగ్ స్టైల్ కానివ్వండి, ఆయన థింకింగ్ ప్రాసెస్ కానివ్వండి, ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక స్ట్రెంగ్త్గా పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. భగవంతుడు ఇచ్చిన రిసోర్సెస్ ఏదైతే న్యాచురల్ రిసోర్సెస్, కోస్ట్ లైన్ కానివ్వండి, ఫెర్టైల్ ల్యాండ్స్ కానివ్వండి, స్కిల్డ్ పీపుల్ కానివ్వండి, హ్యూమన్ రిసోర్స్ కానివ్వండి, దానికి తోడు మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, విజన్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి ఈ రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలో లేని బెస్ట్ పాలసీస్ని వివిధ రంగాల్లో 25 పాలసీస్ని అప్రూవ్ చేసి మరి ఇవన్నీ కూడా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఇన్వెస్ట్మెంట్ గురించి ప్రభుత్వం పనిచేస్తుందంటే ఇన్వెస్ట్మెంట్స్తో పాటు ఈ రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఈ రాష్ట్రం ఆదాయం పెరిగినప్పుడు పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కూడా మెరుగ్గా అమలు చేస్తానికి అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున వస్తే ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న యువకులకి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. మరి ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన. 20 లక్షల ఉద్యోగాలు ఈ 2029 కల్లా మరి ప్రభుత్వం కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వీటన్నిటికీ మించి ఒక పటిష్టమైన రాజకీయ నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది. ఏ రాష్ట్రంలో లేని నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం రాష్ట్రంలో, పైనుంచి మోడీ గారి ఆశీర్వాదంతో పటిష్టమైన రాజకీయ నాయకత్వం ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరికి కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటాయని చెప్పేసి మనం చేస్తాం. ఏపీ ఛాంబర్స్ ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు అండ్ ఎవ్రీ టైమ్ వీ పార్టిసిపేట్ అనమాట ఇక్కడ. సో దిస్ ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఒక అందరికీ అవగాహన రావడానికి ఇది మంచి అవకాశం. అండ్ ఐ థింక్ చంద్రబాబు గారు టూరిజం మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి నన్ను టూరిజం సబ్జెక్ట్ మీద ప్యానెల్ మెంబర్ కింద పిలిచారు ఈ ఈవెంట్కి. సో ఐఎమ్ గోన్ టు టాక్ అబౌట్ హౌ వీ వాంట్ టు ఇంప్రూవ్ అండ్ వీ క్యాన్ ఇంప్రూవ్ టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మనకి మంచి కోస్టల్ లైన్ 900+ కిలోమీటర్స్ ఉంది కాబట్టి వాటర్ బేస్డ్ టూరిజం కనుక డెవలప్ చేయగలిగితే ఆల్ దీస్ కంట్రీస్, ఏది వియత్నాం కానీ, థాయిలాండ్ కానీ, దుబాయ్ కానీ, ఇవన్నీ కూడాను వాటర్ బేస్డ్ టూరిజం మీదనే దోస్ ఆర్ ఆల్ కంట్రీస్ మెయిన్లీ అంత ఫ్లరిష్ అవ్వడానికి కారణం. అండ్ ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్లీ మంచి అవకాశం ఉంది. కాకపోతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. అండ్ చంద్రబాబు గారి విజన్తో డెఫినెట్లీ ఇవన్నీ సాధ్యం అవుతాయని చెప్పి. ఐఎమ్ హేమమాలిని ఫ్రమ్ ఛాంపియన్స్ గ్రూప్. వీ బాట్ ఎ టెక్నాలజీ టు క్రియేట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ బీచెస్ క్రియేట్ ఎక్కడైనా చేయగలం. దానికి వాటర్ పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. సో ఆ టెక్నాలజీ తీసుకొచ్చాము. అండ్ ఆంధ్రాలో ఈ టూరిజం, వాటర్ బేస్డ్ టూరిజం గురించి మాట్లాడమని నన్ను పిలిచారు కాబట్టి మనకి మంచి అవకాశం ఉంది. మంచి కోస్టల్ లైన్ ఉంది కాబట్టి. సో we also, I just want to inform everyone that we bought a technology where we can create artificial beaches and ఆర్టిఫిషియల్ బీచ్ క్రియేట్ చేసి చుట్టూ అపార్ట్మెంట్స్ కానీ, హోమ్స్ కానీ అన్నీ కూడా కమ్యూనిటీస్ వీ కెన్ బిల్డ్ అనమాట. సో వాటర్ ఈజ్ ఫర్ మెంటల్ వెల్నెస్. సో దట్స్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ థింగ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ ఇన్ ద వరల్డ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.